హాయ్ గైస్, 15 మినిట్స్ టైం ఫ్రమ్ చార్ట్ ఇది. ఇక్కడ అనోటేషన్ చేసిన ప్రైస్ రేంజ్ అంతా నిన్న డిస్కస్ చేసాం. సో మళ్ళీ నేను దాన్ని వెళ్ళి డిస్కస్ చేయాలనుకోవట్లేదు. సో ఇప్పుడు ఇక్కడున్న బై సైడ్ లిక్విడిటీ ఉంది కదా, ఇక్కడ నా ఐస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే ఇక్కడున్న బై సైడ్ లిక్విడిటీ టేక్అవుట్ చేసి ఒక సెల్ ఎంట్రీ ఏమన్నా ప్లాన్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. ఇది 1 మినిట్ చార్ట్. ఓకే, 1 మినిట్ చార్ట్లో వచ్చేసి ఇక్కడ రెడ్ కలర్ డాటెడ్ లైన్ ఉంది కదా, ఈ డాటెడ్ లైన్లో న్యూస్ ఉందన్నమాట, న్యూస్ డ్రైవ్ ఉంది. సో ఆ న్యూస్ డ్రైవ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. నేను వెళ్ళేసి ముందుగానే బై సెల్ నొక్కేస్తాను అంటే అలా కాదు, కుదరదు. ఓకే, అలా చేశారంటే మీ చేతులను మీరే కాల్చుకున్నట్టు అవుతుంది. సో వెయిట్ చేయండి, న్యూస్ డ్రైవ్ అయ్యే లోపల వెయిట్ చేయండి. అంటే ఇది హై ఇంపాక్ట్ న్యూస్ డ్రైవ్ కాబట్టి సో యూ హ్యావ్ టు వెయిట్. ఓకే, లేదా నేను వెయిట్ చేయనంటే నీ ఇష్టం ఇంకా. సో అక్కడ న్యూస్ డ్రైవ్ అని చెప్పాను కదా, ఆ పర్టికులర్ క్యాండిల్ ఇది. అక్కడ మనం ఇందాక అనోటేషన్ చేసిన లిక్విడిటీ స్వీప్ చేసింది. స్వీప్ చేశాక మళ్ళీ ప్రైస్ షాప్ అయిపోయింది. మళ్ళీ వెయిట్ చేయాలి, తప్పదు. వెయిటింగ్ మామూలుగా ఉండదు. వెయిట్ చేసాం. వెయిట్ చేశాక మళ్ళీ లిక్విడిటీ స్వీప్ చేసింది. ఓకే, ఈ ట్రేడ్ నేను చేయలేదు, బట్ ఇది నా అబ్జర్వేషన్లో ఉన్నింది. ఎందుకు రీజన్ ఏంటంటే ఐఎమ్ నాట్ టూ కాన్ఫిడెంట్. అంటే దీన్ని చేయాలి, పర్ఫెక్ట్గా ఉంది, సూపర్గా ఉందని చెప్పి నాకేం అనిపించలేదు. కానీ ఇది పర్ఫెక్ట్ ట్రేడే, కానీ నాకు అది కాన్ఫిడెంట్ నాకు రాలేదు ట్రేడ్ చేసేదానికి. ఓకేనా, ఈవెన్ ఐసీటీ మాంగ్ కూడా చెప్పాడు ఇది మంచి ట్రేడర్ అని ఆయన అనేసి. అన్నీ మనం చేయాలని ఏం లేదు, అది కూడా ఒక మెయిన్ పాయింట్ నోట్ చేసుకో. ఓకే, సో లిక్విడిటీ స్వీప్ చేసింది. స్వీప్ చేశాక ఇక్కడున్న ఎఫ్ఈజీ ఉంది కదా, ఇది ఇన్వర్షన్ ఎఫ్ఈజీ అవుతుంది. ఈ పవర్ హౌస్లో చూసుకున్నట్టయితే మళ్ళీ చూడండి, విక్కులు చూడండి ఎంత నీట్ బాడీస్ అనేది అన్ని లోవర్ క్వార్టర్స్లోనే క్లోజ్ అయ్యాయి, ఎంత క్లీన్గా క్లోజ్ అయ్యాయి చూడండి. కాకపోతే ఇక్కడున్న ఈ క్యాండిల్ విక్కుని చూసావా, ఈ విక్ అయితే కొంచెం మనల్ని టెన్షన్ పెట్టిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అది స్టాప్ లాస్కి వచ్చేస్తుంది కదా. అప్పుడు నీ స్టాప్ లాస్ ఎక్కడ ఉండాలి? ఈ స్వింగా? ఆ స్వింగ్ అవసరం లేదు. ఇక్కడున్న క్యాండిల్ ఉంది కదా, ఈ ఎఫ్ఈజీ క్యాండిల్, ఆ క్యాండిల్ హై ఉంటే చాలు. ఓకేనా, ఇంకా ఇక్కడికన్నా సరే ఈ ఆల్మోస్ట్ అది ఇక్కడికి రీచ్ అయింది అని అంటే దెర్ ఈస్ నో లాజిక్ ఈ విక్ హోల్డ్ చేస్తుంది అనేసి. దానికి అంత పవర్ ఉండకపోవచ్చు. ఓకే, సో అందుకనేసి ఇక్కడున్న ఎఫ్ఈజీ పైన మన స్టాప్ లాస్ ఉంటుంది. ఓకేనా, ఇంకా స్టాప్ లాస్ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది స్టాప్ లాస్కి వెళ్తే ఒక 5 పాయింట్స్ మనకి ఎక్స్ట్రాగా యాడ్ ఆన్ అవుతుంది. అంటే యాడ్ ఆన్ ఇన్ ద సెన్స్ అంటే తగ్గించుకోవచ్చు. అర్థమైందా? స్టాప్ లాస్లో $10 తగ్గించుకోవచ్చు. డబ్బులు సేవ్ చేసినట్టే కదా. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత నేను ఫస్ట్ టార్గెట్ ఎక్కడికి అనుకున్నానంటే ఇక్కడ ఒక ఈక్వల్ లోస్ ఉంది ఇది. ఓకేనా, ఈక్వల్ లోస్కి నేను టార్గెట్ చేద్దాం అనుకున్నాను. బట్ దానికన్నా ఇంకొంచెం సేఫ్ ప్లే ఏంటంటే ఇక్కడ ఉన్న క్యాండిల్ విక్ ఉంది కదా, ఈ విక్ మిడ్ పాయింట్కి ఒక పార్షియల్ బుక్ చేసుకొని సెకండ్ పార్షియల్ ఇక్కడ చేసుకోవచ్చు. ఫుల్ టార్గెట్ ఈ బ్లూ కలర్ షేడెడ్ ఏరియా ఉంది కదా, ఇది వచ్చేసి ఓపెనింగ్ రేంజ్ గ్యాప్ ఇది. ఓకేనా, ఆ ఓపెనింగ్ రేంజ్ గ్యాప్ కరెక్ట్ మిడ్ లైన్లో మొత్తం బాడీస్ అన్ని మిడ్ లైన్ అబోనే క్లోజ్ అయ్యాయి. ఒక్కడు కూడా బిలో క్లోజ్ అవ్వాలి. పర్ఫెక్ట్గా ఆల్గరిథం చూడండి, పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసింది. సో నేనేమనుకున్నానంటే ఇక్కడున్న ఓపెనింగ్ రేంజ్ గ్యాప్ మిడ్ లైన్ వరకు టార్గెట్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఏమైనా స్ట్రాంగ్గా క్యాండిల్స్ క్లోజ్ అయితే అంటే బిలో దిస్, నెక్స్ట్ వచ్చేసి నేను ఫుల్ టార్గెట్కి వెయిట్ చేయొచ్చు అనుకున్నాను. బట్ కంప్లీట్గా రిజెక్షన్స్ ఇచ్చేసి పైకి వెళ్ళిపోయింది. ఓకేనా, ఇక్కడ ఉన్న ఎఫ్ఈజీ ఉంది కదా, ఇది బ్రేక్ అవే గ్యాప్ అవుతుంది. వన్స్ అది ప్రైస్ అనేది రివర్సల్ అయినప్పుడు మళ్ళీ ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే ఇక్కడున్న ఎఫ్ఈజీ ఏంటంటే ఎటువంటి క్యాండిల్స్ ఇక్కడ రాకూడదు, ఇది బ్రేక్ అవే గ్యాప్గా ఉండాలి. అంటే ఇక్కడున్న ఎఫ్ఈజీ క్లీన్గా ఓపెన్లో ఉండాలి అని. ఎందుకు ఓపెన్లో ఉండాలంటే ప్రైస్ నీకు స్ట్రాంగ్గా బేరిష్ ఉన్నప్పుడు లేకపోతే బుల్లిష్ ఉన్నప్పుడు అండ్ ప్రైస్ ఓపెన్లో ఉంటే నీకు ఇంకా డబుల్ కన్ఫర్మేషన్ అది. ఓకే, ఇంకా ప్రైస్ స్ట్రాంగ్ బుల్లిష్ ఉంది లేకపోతే బేరిష్ ఉంది అనేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడున్న ఎఫ్ఈజీ మిడ్ లైన్ ఫైనల్ ఛాన్స్ ఇది. ఇక్కడున్న మిడ్ లైన్ కన్నా అబోవ్ కానీ క్యాండిల్స్ వచ్చేసాయనంటే సో యు ఆర్ డన్. ఇంకా ప్రైస్ అనేది బుల్లిష్ వెళ్ళొచ్చు, ఇంకా బేరిష్ వెళ్ళేదానికి అంత స్ట్రాంగ్గా లేదనేసి. ఓకేనా, ఇక్కడ ఇదొక కన్ఫర్మేషన్ ప్లస్ ఓపెనింగ్ రేంజ్ గ్యాప్ మిడ్ లైన్ ఒక కన్ఫర్మేషన్. సో 2 కన్ఫర్మేషన్ అయిపోయి ఇంకా దెర్ ఈస్ నో లాజిక్. నేను ఇంకా హోల్డ్ చేస్తాను అనేదానికి అసలు లాజిక్కే లేదు. ఇందాక ఇక్కడ ఉండాలని చెప్పాను కదా స్టాప్ లాస్. వన్స్ ఇక్కడ నువ్వు ట్రేడ్ కానీ తీసుకోని ఉంటే నీ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది తెలుసా? ఈ బ్రేక్ అవే గ్యాప్ బిలో ఉంటుంది. లేదంటే ఇక్కడున్న ఎఫ్ఈజీ మిడ్ లైన్ ఉంది కదా, దీని అబోవ్ పెట్టుకోవచ్చు. స్వింగ్లే పెట్టుకోవాలా? స్వింగే నా స్టాప్ లాసు, స్వింగే దేవుడు.
స్వింగే అది, స్వింగే ఇది కాదు. స్వింగ్‌లోనే ఉండాలని లేదు. చాలామందికి ఏందంటే ఇప్పుడు నేను చెప్పించేవి అంటే దీంట్లో కొన్ని నిజాలు చెప్తున్నా కదా, టైం పడుతుంది మార్కెట్‌లో అర్థం చేసుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి అంటే టైం పడుతుంది అని చెప్తున్నా కదా, దాన్ని అస్సలు చాలామంది డైజెస్ట్ కూడా చేసుకోలేరేమో మేబీ. వెంటనే అయిపోద్దంటే అప్పుడు వాళ్ళ సోల్ సాటిస్ఫై అయిపోతుంది. ఇంకేం చేస్తాం, నిజం నిప్పు లాంటిది అంటారు కదా, అదేనేమో. సో మీరేందంటే ప్రతిదాన్ని మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి, ఇలాగ మీ జర్నలింగ్లో యాడ్ చేసుకోండి, ఓకేనా. మీకు ఈరోజు చెప్తే రేపు అనే రోజు ఉపయోగపడుతుంది డెఫినెట్గా. ఈ జర్నీ అనేది చాలా కష్టం. వన్స్ నువ్వు స్టార్ట్ చేసావంటే నువ్వు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళేదానికి లేదు. అలా పెట్టుకుని మైండ్లో. ఇదే ఇంకా ట్రేడింగ్ కోసం కూర్చుంటే గెలిచేదాకా లేకూడదు, ఎట్టి పరిస్థితుల్లో లేకూడదు. మధ్యలో నువ్వు గివప్ ఇచ్చేసావనంటే చెప్పలేం కదా. గివప్ ఇచ్చే ఒక 2 months ముందో లేకపోతే ఒక 3 months ముందే నువ్వు ప్రాఫిట్స్లో పడ్డమో లేకపోతే నువ్వు ఒక మంచి పాజిటివ్ అవుట్కమ్ చూడడమో చేయొచ్చు. లేదు నేను కరెక్ట్గా నాకు వస్తుంది అనుకునే ముందే చాలామంది ఏంటంటే గివప్ ఇచ్చేస్తారు. మీరు అస్సలు ఇవ్వద్దు, పట్టుకొని ఉండండి, ఓకేనా. పాజిటివ్గా ఉండండి, మీ మైండ్ పాజిటివ్గా ఉండండి, మీ జర్నలింగ్ కూడా పాజిటివ్గా అన్ని ప్రతిదీ నేను ఇది తప్పు చేశాను, ఆమె షిట్ గాయ్, ఆమె బుల్షిట్ గాయ్ అని కాకుండా పాజిటివ్గా నోట్ చేసుకోండి. ఓకే, ఈ ప్రైజ్ నేను చూడలేకపోయాను, ఓకే సో అండ్ సో రీజన్. ఏంటంటే మీ మీద నెగిటివ్ పడకూడదు. మీ జర్నలింగ్లో కూడా మీరు పాజిటివ్గా ప్రతిదీ నోట్ చేసుకోండి. మీ మైండ్ పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్ మైండ్స్ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఎవరి దగ్గర ఎంకరేజ్మెంట్ కోరుకోమాకండి, మీరు ఎవరితో డిస్కస్ కూడా చేయమాకండి. ఇది మీ కష్టం, ఇది ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు. నువ్వు ఎవరితోనే చెప్పు, ఏం చెప్తారు, ఎందుకు అంత టైం వేస్ట్ అవ్వరు. ఎంతమంది పేఅవుట్స్ ఇస్తున్నారు, ఎంతమంది లైఫ్లు మారుతున్నాయి, దాంట్లో నీది ఒక లైఫ్ ఎందుకు కాకూడదు. అవుతుంది, నీ వల్ల అవుతుంది, చేయగలుగుతావు. కీప్ డూయింగ్, గివ్ అప్ ఇయ్యద్దు. దెర్ ఈస్ నో షార్ట్ కట్స్, ఓన్లీ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, పేషెన్స్, అంతే సక్సెస్ అయిపోతావు. ఓకే, కీప్ డూయింగ్. మరొక వీడియోలో మరికొన్ని పాయింట్స్తో కుక్ చేద్దాం. అంటిల్ దెన్, గుడ్ లక్ అండ్ గుడ్ ట్రేడింగ్. బీ సేఫ్.